హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కుష్మాధవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. ఏంటి అంటే కొబ్బరి బూరెలు. దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బియ్యము, బెల్లము, ఇంకా పచ్చి కొబ్బరి. బియ్యం వచ్చేసి 5 or 6 hours మంచిగా నానబెట్టుకోవాలి కడుక్కొని. 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ కొబ్బరి, 1 గ్లాస్ బెల్లం, ఈ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 5 hours నానిన తర్వాత ఇంకా ఈ కొబ్బరి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా మన ఇష్టం, ఇంకా క్వాంటిటీ ఏ గ్లాస్తో తీసుకోవాలో అనేది. మేము ఈ గ్లాస్తోని సేమ్ క్వాంటిటీ త్రీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి కొద్దిగా వేసుకున్నాను, అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కొబ్బరి, ఈ బెల్లం సరిగ్గా రావట్లే, మొత్తం గ్లాస్కి అతుక్కుపోయింది. కొంచెం బెల్లము, ఇంకా కొంచెం బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అమ్మ చెప్తుంది, ఇవన్నీ నేను మిక్సీ పడుతూ ఉన్నాను. మిక్సీ పట్టించేసిన తర్వాత అమ్మే చేసింది. ఇది మిక్సీ ఎలా పట్టుకోవాలంటే మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సేమ్ అట్లాగే ఆ దోశ బ్యాటర్ లాగే, మరీ పల్చగా వద్దు, కొంచెం చిక్కగానే ఉండాలి. అట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం వంట సోడా యాడ్ చేసింది. ఇంకా నువ్వులు, ఈ నువ్వులు వేస్తే మనకి సేమ్ అరిసెల పైన ఎట్లా ఉంటుందో ఆ టెక్స్చరే వస్తుంది, సేమ్ ఆ టేస్ట్ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. ఇంకా ఈ గుంట గరిట ఉంటుంది కదా, దాంతో 1 స్పూన్ వేయాలి. ఇంకా మళ్ళీ దాన్ని మనం ఏం రుద్దొద్దు, జస్ట్ అట్లా వేసి ఉంచేసేయాలి. అది మంచిగా కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైపు కూడా తిప్పేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, జస్ట్ సింపుల్ ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనకి పైన అరిసెలకి లేయర్ వస్తుంది చూడు, అదే టెక్స్చర్ వచ్చింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒక జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ఏంటి అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అంతే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.